ఉండవల్లిలో బంకింగ్ హోమ్ కెనాల్పై చేపట్టిన స్టీల్ వంతెన కుంగిపోవడం వెనుక ప్రభుత్వ కాసుల కక్కుర్తి, హడావిడే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, దొంతిరెడ్డి వేమారెడ్డి ఆరోపించారు. ఉండవల్లిలో కుంగిన వంతెనను పరిశీలించిన పార్టీ నేతలు అమరావతిలో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ చిన్న వంతెన నిర్మించలేని ప్రభుత్వం అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేస్తామంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఒక బృందంగా మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఈ గుంటూరు పాత రోడ్డు దగ్గరగా కలిపేటటువంటి ఒక వంతెన 60 కోట్ల పైచిలుకుతో నిర్మాణం చేయబడినటువంటి వంతెన. అది కూడా బకింగ్హామ్ కెనాల్ మీద సుమారుగా 6 మాసాల క్రితం వర్క్ ప్రారంభించారు. ఇది మధ్యలో వచ్చేటట్టుకి పొరపాటు జరిగి నిర్మాణం కుంగింది. ఆ కుంగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక బృందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రావటం జరిగింది. బ్రిడ్జిని మేము పరిశీలించాం, పని ఆగిపోయింది. ఆ క్రేన్ పెట్టి అంతకుముందు నిర్మించినటువంటి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది డిఫాల్ట్, ఏదో సంథింగ్ రాంగ్, దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 2-3 విషయాలు ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైందని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వచ్చారు. నారాయణ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును తీసుకువెళ్లి మణిపాల్ దగ్గర హైవేకి కనెక్ట్ చేస్తాం, ఒక పెద్ద ఫ్లైఓవర్ వేసి అని ఆయన చెప్పాడు. తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అక్కడి నుంచి ఇంకెళ్ళటానికి వీలు లేదు, కొండ అదంతా. ఆ భాగం అంతా కూడా చాలా రద్దీగా ఉండే ఒక కిక్కిరిసిన ప్రదేశానికి తీసుకొచ్చి కలుపుతున్నారు. ఇది తప్పేమోననేది మా అభిప్రాయం. మరి ఆ బుర్రలో ఏముందో చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి నేషనల్ హైవే దగ్గర కలుపుతామన్నటువంటి మీరు ఈ గుంటూరు పాత గుంటూరు రోడ్డుకి కలుపుతున్నారు. ఇది ఏ ఉద్దేశంతో కలుపుతున్నారు, తప్పేమోననేది మాకున్నటువంటి సమాచారం. దాంతోపాటు ఏంటంటే, ఇక్కడ 60 కోట్ల రూపాయలు పెట్టి మీరు బ్రిడ్జి వేస్తున్నారు. ఈ బ్రిడ్జికి అంత తొందర ఎందుకు వచ్చింది? ఆ పక్కన గుంటూరు ఛానల్ ఉంది, ఆ పైన దాటితే కొండవీటి వాగుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ 2 దాటుకు రావాలి, అవి పూర్తి కాలేదు. దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? 60 కోట్లు తొందరగా పూర్తి చేసి కోసం చేస్తున్నారు అనేటువంటిది దాన్ని ఏమన్నారు, గ్రీన్ ఫీల్డ్ సిటీ, సింగపూర్లో లాగా. అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని మేము నిర్మించబోతున్నాం అన్నారు, నిర్మిస్తున్నాం అన్నారు. అది సామెత చెప్తారు, కళ్యాణం చేసే కళ కాళ్ళ గోల్డ్ దగ్గర తెలిసిపోద్దంట. ఆఫ్టర్ ఆల్ బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్ల రూపాయలతో మీరు నిర్మాణం చేపట్టినటువంటి వంతెన 6 నెలలు చేసినట్టు కుంగింది. ఇంకా మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎలా నిర్మిస్తారో, ఎంత బలంగా నిర్మిస్తారో మాకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి సందర్భం ఇది. దీనిలో అనేక డీవియేషన్ చేశారనేది మాకున్న సమాచారం. ఇప్పుడు ఈ బకింగ్హామ్ కెనాల్ ఉందే, ఇది